చలికాలం ఎప్పుడొచ్చినా అరకుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది టూరిస్టులు అరకు పరిసర ప్రాంతాలకు క్యూ కడతారు. ఈ ఏడాది కూడా వేలాది మంది టూరిస్టులు అరకును సందర్శించారు. అయితే వేలాది మంది సందర్శకులు వస్తారని తెలిసి కూడా పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ అందాల్ని చూసేందుకే ఈ చలికాలంలో వేలాది మంది టూరిస్టులు అరకు వస్తూ ఉంటారు. ఆంధ్ర ఊటీ అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకుల తాకిడి ఏటా పెరుగుతూనే ఉంది. ఈసారి క్రిస్మస్ సెలవులకు తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో వేలాది మంది పర్యాటకులు అరకుకు పోటెత్తారు. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ పికెటింగ్ లేని కారణంగా ఘాట్ రోడ్డుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి పర్యాటకులు ట్రాఫిక్ లో చిక్కుకొని నానా అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల గత్యంతరం లేక పర్యాటకులే ట్రాఫిక్ పోలీసులుగా మారాల్సిన దుస్థితి వచ్చింది. ఆఖరు నిమిషంలో వచ్చిన పోలీసులతో పర్యాటకులు వాగ్వాదానికి దిగారు. ఏటా వింటర్ సీజన్ లో అరకుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు అరకు అందాలు చూసేందుకు తరలి వస్తున్నారు. పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు టూరిస్టులు. కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అయిపోయింది. నేను అక్కడ పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు అసలు స్పందించట్లేదు. ఎందుకు ఏంటని అడిగితే ఏమీ సమాధానం చెప్పట్లేదు. అతనేమో ముందుగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పంపించుకోండి కానీ మాకు సంబంధం లేదు అని చెప్పినట్టు మాట్లాడారు. ఇదంతా ఈ ప్రభుత్వం అనుకోవాలి. ఘాట్ రోడ్ లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవటం ఒక సమస్య కాగా, ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కనీస చర్యలు చేపట్టకపోవటం అతిపెద్ద సమస్యగా మారింది. కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయిపోయాయి. ట్రాఫిక్ చూస్తే 5 కిలోమీటర్స్ నుంచి ఆన్ రోడ్ అంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ వచ్చి. ఎవరు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కేర్ చేయట్లేదు. కాకపోతే టికెట్స్ చూస్తే మాత్రం టికెట్ రైజ్ హై రేంజ్ లో ఉంది. ఘాట్ రోడ్ లో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎస్కోట మీదుగా అరకు వెళ్లే వాహనాలను అనుమతించి అరకు నుంచి విశాఖకు వెళ్లాల్సిన వెహికల్స్ ను పాడేరు మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసులతో టూరిస్టులు గొడవలకు దిగారు. ట్రాఫిక్ ను నియంత్రించాల్సింది పోయి ఉన్నఫలంగా వాహనాల దారి మళ్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఓవైపు తాకిడి పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని, ఏర్పాట్లు చేయటం లేదని అంటున్నారు సందర్శకులు.